సీఎం రమేష్ ఈ తెలంగాణ రాజకీయాల్లో ఆయన గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఆల్రెడీ కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ డైలాగ్ వార్ కూడా నడుస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణలో బ్లైండ్ గ్లేమ్ ఎక్కువ జరుగుతుంది. పొలిటికల్ బ్లైమ్ అంటే బీజేపీకి ఎవరు అనుకూలం, బీజేపీలో ఎవరు కలిసిపోతారు. ఇప్పుడు తెలంగాణ అంతా చర్చ అదే. ఇది బీజేపీ బలమైన పార్టీ అని బీజేపీలో అనుకున్నారంటే పొరపాటు. వాళ్ళిద్దరూ కలిసి బీజేపీని కార్నర్ చేస్తున్నారు. బీజేపీ అనే పార్టీలో రేవంత్ రెడ్డి గారు సన్నిహితంగా ఉన్నాడనేది బీఆర్ఎస్ ఆరోపణ. కాంగ్రెస్ ఆరోపణ త్వరలో బీఆర్ఎస్ ని తీసుకెళ్లి బీజేపీలో కలిపేస్తారు అని విలీనం చేస్తారు. ఇది కాంగ్రెస్ వాదన. అంటే ఈరోజు 2 పార్టీలు కాకుండా 3 పార్టీల వ్యవస్థ నడుస్తుంది తెలంగాణలో. దీంట్లో 2 పార్టీలు మాత్రమే ఉండడం కోసం 3 కుస్తీలు పడుతున్నారు. అంటే ఎవరో ఒకరు ఫినిష్ కావాలి రాజకీయాల్లో. వేసే ఎత్తుగడలు ఇవన్నీ. వాళ్ళు ఫినిష్ అవుతారా, వీళ్ళు ఫినిష్ అవుతారా, ఇద్దరు కలిసి బీజేపీని ఫినిష్ చేస్తారా? బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళు మనతో కలిసిపోతారని వీళ్ళు అంటారు, వీళ్ళు మనతో కలిసిపోతారని వాళ్ళు అంటారు. కొంతకాలం మీకు గుర్తుంటే బీఆర్ఎస్ ఒకటి అని బీజేపీ ఒక మాట్లాడింది, సోనియా గాంధీని కేసీఆర్ గారు కలిశారు, ఏదో జరుగుతా ఉంది వాళ్ళ మధ్య, త్వరలో కలిపిపోతారు, వాళ్ళిద్దరు కలిసిపోతారు వీళ్ళు అన్నారు. అది పెద్ద పేర్ల. అంటే ఈ మూడిట్లో ఒక పార్టీ ఫినిష్ కావాలని మిగిలిన 2 పార్టీలు అనుకుంటున్నాయి. ఈ అనుకునే క్రమంలో రోజుకు ఒక కొత్త వ్యవహారం. వీళ్ళు కలిసిపోతారు, వాళ్ళు కలిసిపోతారు, వాళ్ళు ముగ్గురు కలిసిపోతారు. ఈ చర్చ నడుస్తుంది. దీనికి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా సీఎం రమేష్ గారు ఎంటర్ అయినారు. సీఎం రమేష్ గారు అందరితోనూ సంబంధాలు ఉన్న వ్యక్తి. రేవంత్ రెడ్డి గారితో సంబంధాలు ఉంటాయి, బీఆర్ఎస్ తో సంబంధాలు ఉంటాయి, ఇంకా బీజేపీలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనతో ఇప్పుడు కొత్త ఏమొస్తా ఉందంటే తరువాత ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తారు తెలంగాణలో అనే ఒక చర్చ బలంగా నడుస్తా ఉంది. ఇది నడిస్తే నడుస్తోంది. దీనివల్ల బీఆర్ఎస్ కు వచ్చిన నష్టం ఏం లేదు, అంతో ఇంతో కాంగ్రెస్ కి నష్టం. ఎందుకంటే బీఆర్ఎస్ అంతో ఇంతో జగన్ తో బాగుందనే మెసేజ్ రెగ్యులర్ గా ఇస్తున్నారు. రేవంత్, మన హరీష్ రావు గారు అందరూ జగన్ గారిని బాగా అప్రిషియేటబుల్ గా వ్యవహరిస్తున్నారు, కవిత గారు అందరూ కూడా. అయితే ఉంది ఇక్కడ షర్మిల గారి వ్యవహార శైలి వల్ల, రేవంత్ రెడ్డి గారి చంద్రబాబు సన్నిహితం వల్ల కొంత ఓట్లు పోయినా బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతాయి జగన్ అభిమానించే వాళ్ళు. కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి గారు బాగుంటారు అనే మెసేజ్ అయితే ఉంది సొసైటీలో. అందువల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రేవంత్ రెడ్డి గారి కారణంగా కాంగ్రెస్ తో ఉన్నారు. కానీ రేపు తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ గా బీజేపీతో దిగితే రంగంలోకి, ఖచ్చితంగా ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా బీజేపీ వైపు వచ్చేస్తారు, అంటే ఈ కూటమి వైపు వచ్చేస్తారు. కానీ కాంగ్రెస్ ఖచ్చితంగా సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక సామాజిక వర్గం కావచ్చు, తెలుగుదేశం అభిమానించే వాళ్ళు కావచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి కారణంగా కాంగ్రెస్ కున్నారు. మీకు ఎందుకు రాహుల్ గాంధీ సభల్లో తెలుగుదేశం జెండాలు పెట్టినారు కదా, గాంధీ భవన్ ముందు తెలుగుదేశం ఎగిరినాయి కదా పొత్తు లేనప్పుడే. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ కు నష్టపోతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేయబోతున్నారు, అది బలహీన పడతా ఉందనే మెసేజ్ ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ తో మైండ్ గేమ్ ఆడాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్ణయించుకున్నారు. అది కనపడతా ఉంది. అందుకని రమేష్ గారు బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఆయనతో ఈ మాటలు చేస్తున్నారు. ఎందుకంటే రమేష్ గారు బాగా ఈ మీడియేటర్ చేయడంలో దగ్గర ఆయనకున్న మంచి పేరు, పంపించారని ఒక ఆరోపణ ఉంది. కాబట్టి ఆయనకున్న మంచి పేరు ఏంటంటే మంచి మీడియేటర్ అని, అంటే బాగా మేనేజ్ చేస్తుంటాడు, మీడియేట్ చేస్తుంటాడు. పొలిటీషియన్ కన్నా ఈ మీడియేషన్ గా మంచి పేరు ఉంది ఆయనకి. కాబట్టి ఈయన కలుసుంటారులే నమ్మడానికి కూడా, మిమ్మల్ని కలిసారంటే ఇది ఇంటర్వ్యూ కోసం కలిసామని ఉంటారు, నన్ను ఇట్లాంటి వాళ్ళని కలిసారంటే మీడియేషన్ కొనుక్కుంటారు. మీడియేషన్ కలిసినా కూడా జనం కూడా ఉండొచ్చు అనే అనుమానం కలగాలి కదా. కాబట్టి రమేష్ గారి శక్తి సామర్థ్యాల కన్నా ఆయనకున్న మంచి పేరు రీత్యా ఆయన కలిసి ఉంటే దీనికే కలిసి ఉంటారు అని అనుకుంటారు. అందువల్ల వాళ్ళు రేవంత్ రెడ్డితో రోజు కూర్చుంటున్నామని జగదీశ్వర్ రెడ్డి గారు అన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి సంబంధాలనే ఒక ప్రచారం నడుస్తుంది కదా. కాబట్టి నువ్వే కల్పిస్తున్నావు వీళ్ళిద్దరిని చంద్రబాబు శిష్యుడుగా అని చెప్పి ఇంకొక చర్చ జరుగుతుంది. మీకు బనకచర్ల కూడా అంతా అదే కదా, బీఆర్ఎస్ ది రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు కలిసిపోయినారు కాబట్టి తెలంగాణ కన్నా వాళ్ళు ఒక గేమ్ ప్లాన్ చేసినారు. తెర మీదకి వచ్చింది లోకేష్ కేటీఆర్ కలిశారు అనేది కూడా ఒకటి, రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు కదా తెర మీదకి, లోకేష్ తోటి కేటీఆర్ కలిశారు రహస్యంగా. క్లారిటీ ఏముందంటే బ్లైమ్ పాలిటిక్స్ నడుపుతున్నారు, ఎవరికి అనుకూలం, ఎవరు బలహీనపడిపోతారు అనేది. ఇక్కడ కేటీఆర్ చాలా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఆయన గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఆయన ఇమేజ్ ఉంది. అందువల్ల ఆయన తెలుగుదేశం ఏమన్నాడు, వైఎస్సీపీ ఏమన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రేమించే వాళ్ళు కూడా ఆయన దూరంగా దలుచుకోవాలి. పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డి వైపు తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు వెళ్ళిపోతున్నారని తెలిసిన తర్వాత దాన్ని ఖండిస్తే జగన్ అభిమానించే వాళ్ళు వీళ్ళతో ఉంటారు. పాలిటిక్స్ అంతే. దట్ రేపు కూడా ఇప్పుడు అందరితో బాగున్నట్టే ఉంటాడు కేటీఆర్. ఎందుకంటే ఏమంటారు, అజాత శత్రువు లాగా. ఇప్పుడు లోకేష్ గారిని కలిశారంటే నాకేం పని ఆఫ్టర్ ఆల్ లోకేష్ అనగలడు. అంటే వాళ్ళని ప్రేమించే వాళ్ళు హర్ట్ అవుతారు. ఎందుకు హర్ట్ కావాలి? కలిసి తప్పే, నేను కలవలేదు కలిసి తప్పేమన్నాడు.
అంటే ఆయన అభిమానించే వాళ్ళు కూడా తనకు దూరం కాకూడదు. అజాత్ శత్రువు అంటే అదే. కానీ ఒక రోజు వచ్చి నిలబడితే ప్లెయిన్ గా ఉంటే బాగుంటారు, ఇట్లే ఉంటారు. ప్లెయిన్ గా లేదు, వీళ్ళందరూ కొంచెం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు అనే మెసేజ్ వెళ్ళిపోతే ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఏ స్టాండ్ తీసుకుని రేపు అదే స్టాండ్ తీసుకుంటారు. కాబట్టి ఆ రోజు అవసరం రీత్యా వాళ్ళు మాట్లాడింది ఇది. కేటీఆర్ గారి వ్యూహాత్మక వైఖరి కూడా కన్ఫ్యూజింగ్ కొంచెం పెరగడానికి దారితీస్తా ఉంది. ఇప్పుడు కలిసి తప్పేంది అంటున్నాడు, అంటే కలిసి ఉంటాడనే కదా. ఇట్లాంటివి అంటే వాళ్ళు ఆయన గేమ్ ప్లాన్ చేస్తాం అంతే. ఈ తెలంగాణ అంతా నాకు తెలిసి ఈ 2-3 పార్టీలు ఏదో ఒకటి ఫినిష్ అయ్యేంత వరకు ఈ కన్ఫ్యూజ్డ్ పాలిటిక్స్ కొనసాగుతూనే ఉంటాయి. అందరూ గేమ్ ప్లాన్, ఏ పార్టీకి ఆ పార్టీ. ఇప్పుడు నేను చెప్పిన కేటీఆర్ గారు లోకేష్ ని కలిసామంటే ఏమని అర్థం, లోకేష్ ని కలిసి శరణజ్ వచ్చినాడు అనేది కదా ఇమేజ్ ఇచ్చారు. నేను కలవలేదయ్యా, బట్ కలిసి తప్పేంటి, ఇంతకన్నా గేమ్ ఏముంది అనొచ్చు ఈజీగా. ఆయన ఎవరండి, ఆయన ఒక రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి జగన్, ఇట్లా టోల్ నా లెవెల్ అది, పోయి ఆయన కలుస్తానా అని అనాల్సిన క్యారెక్టర్ బిహేవియర్ ఉన్నవాడే. అటు కాకుండా తప్పే ఉంది కలిస్తే అంటున్నాడు. ఇది ఇంతకన్నా గేమ్ ప్లాన్ అంటే కేవలం బలంగా సీఎం రమేష్ లాగా నన్ను కలిసినాడు ఇదే కాదు. ఇది చిన్న గేమ్, ఇది చాలా పెద్ద గేమ్. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు తీసుకోకుండా, ఇప్పుడు మనకు ఏదో పాత సినిమాలో బ్రహ్మానందం నాగార్జున గారు అందరూ గేమ్ ప్లాన్ చేస్తున్నారు, నన్ను నేనే బాగా చేస్తానని అంటాడు. అట్లాంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు నాగార్జున అనుకోవాలి, వీళ్ళందరూ బ్రహ్మానందం అనుకోవాల్సింది తప్ప ఇంకోటి ఏం కాదు. పురుషోత్తం రెడ్డి గారు, గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన ఇక్కడ తెలంగాణలో వెళ్ళాయి. అంటే ఇప్పుడు త్వరలో తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే జిహెచ్ఎంసీలో టీడీపీ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కూటమి కలిసి వెళ్ళే అవకాశం ఉందా? ఏపీలో ఎటువంటి కూటమి ఉందో అటువంటి కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన తెలంగాణలో వెళ్ళే అవకాశం ఉందా రానున్న ఎలక్షన్స్ లో? నిస్సందేహంగా వెళ్తారు. ఇప్పుడు తర్వాత ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఈడిపోయేంత వరకు బీజేపీతో కలిసే ఎక్కడ కావాలన్నా సహాయం చేస్తుంది తెలుగుదేశం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ శరణంగా వచ్చాను, బీజేపీ వద్దంటే పరిగెత్తి ఇప్పుడు మహారాష్ట్రకు పోయినారు, యాడికాడికో పోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హిందీ భాషను ప్రేమించేస్తున్నాడు, ఇంకో ఆయన ఏమో తల్లి భాష కాదు పెద్దమ్మ భాష కావాలంటున్నాడు. వాళ్ళు వద్దన్న సహాయం చేసేస్తున్నారు. కాబట్టి బీజేపీ మెప్పు కోసం ఏమైనా చేస్తారు. కానీ హైదరాబాద్ లో నిలబడి 4 సీట్లు గెలిపిస్తే బీజేపీ దగ్గర మంచి మార్కులు వస్తాయి. కాబట్టి తదుపరి ఎన్నికల్లో తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా చంద్రబాబు గారు హార్ట్ఫుల్ గా బీజేపీతో ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగా ఉంటారు. 2018 ఎన్నికల్లో మహాకూటమి కాంగ్రెస్ తోటి కలిసి వెళితే బొక్కబొరల పడింది కదా కాంగ్రెస్ కి దెబ్బతి, కాంగ్రెస్ పోయింది, అక్కడ టీడీపీ కూడా పోయింది కదా. అంటే కాంగ్రెస్ బీజేపీ ఓట్లని చంద్రబాబు గారు ప్రభావితం చేయలేడు. ఎందుకంటే బీజేపీకి హార్డ్ కోర్ ఓట్లు, ఈయన బీజేపీకి అబోవ్ కాదు. కాంగ్రెస్ బలహీన పడిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ని మేనేజ్ చేస్తున్నాడు అని ఈజీగా బీఆర్ఎస్ కొట్టుపడేసినారు. అంటే చంద్రబాబు కెపాసిటీ, కాంగ్రెస్ బలహీనత రీత్యా ఈయన వచ్చి కాంగ్రెస్ ని ఈయన చేతిలో పెట్టుకుంటాడు. దట్టు రేవంత్ రెడ్డి లాంటి బీజేపీని చంద్రబాబు చేతిలో ఉందని ఎవడు నమ్మడు. వీళ్ళు ప్రపంచాన్ని ఆడిచ్చేవాళ్ళు కాబట్టి బీజేపీ వాళ్ళు, బీజేపీ చేతిలో చంద్రబాబు ఉండాల్సింది తప్ప చంద్రబాబు చేతిలో బీజేపీ ఉండదు. అందువల్ల తెలంగాణ పైన చంద్రబాబు పెత్తనం అని చెప్పడానికి కన్విన్స్ కారు ఎవరు. ఆ రీత్యా ఎప్పుడు పెద్ద లాభమే తప్ప బీజేపీకి నష్టం అయితే కాదు. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిపోతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది. కూటమి ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు పోటీ చేస్తే భారీ మూల్యాన్ని కాంగ్రెస్ పార్టీ చెల్లించుకుంటుంది.